వెళ్ళిపోయిందా? ఎవరో చూడ్డానికి కొంచెం డీసెంట్గా ఉన్నాడే, లిఫ్ట్ అడుగుదామా? తనేంటి అలా చూస్తుంది? బ్రో బ్రో గచ్చిబౌలి వరకు డ్రాప్ చేస్తారా కొంచెం? అది థ్యాంక్స్ బ్రో, వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కనుక ఈరోజు నాకు లిఫ్ట్ ఇవ్వకపోతే నా పని అయిపోయేది. పర్లేదండి. అయినా మీకు ఇలా జరగడానికి కారణం పూజ కాదండి, మీరు వేసుకునే ఈ బ్లాక్ డ్రెస్. ఏంటి? అది ఈ బ్లాక్ డ్రెస్ వల్ల అని. సిగ్గులేదా ఇలాంటి నమ్మడానికి? చదువుకున్నారు కదా, అయినా ఈ బ్లాక్ డ్రెస్ ఫ్యాంటసీ ఏంటి? ఏదో మీరు లిఫ్ట్ ఇచ్చారు కదా అని నేనేం అనలేకపోతున్నాను. ఏమైంది? బండ అయిపోయిందండి. అది నాకు కూడా తెలుసు, ఎందుకు అని అడుగుతున్నా. ఏమో నాకేం తెలుసండి, మీరు దిగండి. ఏమైంది? అంతా ఈ బ్లాక్ డ్రెస్ వల్లే. అదిగో మళ్ళీ. అసలు ఏ కాలం మనిషివయ్యా నువ్వు? ఏ కాలం మంచి అయితే ఏంటండి, మీ వల్ల ఇప్పుడు నా మీటింగ్కి లేట్ అవుతుంది. నీకే కాదు, నాకు కూడా లేట్ అవుతుంది ఆఫీస్కి. తిట్టిందేంటి? అంతా ఈ చెత్త బైక్ వల్లే. ఏమన్నా రిప్లై ఇద్దామా? వద్దులే, మళ్ళీ ఫీల్ అవుతుందేమో. మీకు ఎవరైనా హ్యాండ్ ఇస్తే ఫీల్ అవుతారా? అంటే అవుతాను మోస్ట్లీ. నేను కొంచెం సెన్సిటివ్ కదా, ఎందుకు అడుగుతున్నారు? అయితే సారీ బ్రో. అన్నా నేనే 2528. సారీ బ్రో, బాయ్ బ్రో. డైలీ ఆఫీస్కి వెళ్ళాలంటే 3 బస్సులు చేంజ్ అవ్వాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది అవుతుంది నాన్న. బస్ మిస్ అయితే లిఫ్ట్ అడుక్కోవాల్సి వస్తుంది. అసలే ఈ ఏరియాలో ఊబర్, ర్యాపిడో, ఓలా కూడా బుక్ అవ్వవు. అందుకే నా ఫ్రెండ్ ఒక అమ్మాయితో రూమ్ తీసుకుందాం అనుకుంటున్నాం నాన్న. అనుకున్నా ఇలాంటిదేదో అంటుందని ముందే అనుకున్నా. నీకు డైలాగులు లేవు కదమ్మా, నువ్వు చెప్పు నాన్న. తప్పదా? తప్పదు. పక్కా వెళ్ళాలా? పక్కా వెళ్ళాలి. సరే. ఈరోజు ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాను రా, చాలాసేపు మాట్లాడాను కూడా. ఏంటి, నువ్వు ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చావా? చాలాసేపు మాట్లాడావా? ఆర్సీబీ కప్పు కొడుతున్నాను నమ్ముతానేమో గానీ నువ్వు అమ్మాయితో మాట్లాడవంటే నేను నమ్మనురా. నమ్మద్రా, అడుగు తిను. రేయ్ నువ్వు ఆగు, నువ్వు చెప్పు మామ, ఎలా జరిగింది? ఎలా కలిశారు? అసలు ఏం మాట్లాడుకున్నారా? అది నాకు కాల్ వచ్చిందని బండి పక్కకు ఆపాను రా. మావా, నువ్వు ఫస్ట్ టైం ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు అంటేనే మాకే షాకింగ్గా ఉంది. ఆ అమ్మాయి ఎవరో చెప్పు, సిటీ మొత్తం జల్లెడ పడదాం. తను నా లైఫ్లోకి రావాలని రాస్తుంటే తనే వస్తుంది. ఏంటి రూమ్ సర్దవా? ఏమైంది? బానే ఉంది కదా. నీ బొందలా ఉంది. ఏంటి హెల్ప్ కూడా చేయవా? అంత ఓపిక నాకు లేదు. సరే పద.
బయటికి వెళ్తే తినేసొద్దాం. ఎక్కడికి పోయేది వండుకుందాం పదా. రేయ్ నువ్వు వెళ్ళి అంటు తోమి. రేయ్ నువ్వు వెళ్ళి కూరగాయలు కట్ చేయరా. అలాగే సార్. మీ చాకరంతా చేస్తే మీరేం చేస్తారు? మా మొహాలు చూస్తారా? నేను వండుతాను రా. చూసావారా, మనం వండుకోవడం దేవుడికి కూడా ఇష్టం లేదురా. అందుకోసమే ఇండైరెక్ట్ గా గెట్అవుట్ అని బయటికి గెంటేస్తున్నాడు. అవును మామ, నాకు కూడా అంత పని తప్పింది. సరే పదండి. సరే పదండి. అరే ఇదేంట్రా, వాళ్ళకుంది మనకు లేదు. ఏంట్రా? నీ అబ్బా కరెంట్ రా. ఒక్కసారి వాచ్మెన్ అడుగుదాం. అరే నీ దగ్గర నెంబర్ ఉంది కదా? ఉంది మామ. ఫోన్ చేయి. ఒక్క నిమిషం. అన్నా, మా రూమ్లో కరెంటు పోయింది. అవునా, సరే అన్న, ఓకే. ఏంటంట మ్యాటరు? మన కనెక్షన్ వాళ్ళ కనెక్షన్ వేరేదంట, వైర్లు అయిపోయినంట. మరి ఎప్పుడు వస్తుందో తెలియదు అంటుంది మరి కరెంటు. అరే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళ ఇంటికి వెళ్ళి వండుకొని తిందాం. వాట్సే? సూపర్ మావా. నువ్వు ముయ్, నీ పైసలు మిలితే నీళ్ళు నీకే ఉంది. రే పైసలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయిరా. కానీ అమ్మాయితో మాట్లాడే ఛాన్స్ మాత్రం రోజు రాదు కదా. నువ్వు పదమావా, నీ వెనక నేనుంటాను, తగ్గేదే లేదు. సరే గాని ఏమడుగుతావురా? అబ్బో, దీనికేం తక్కువ లేదు, పద. హాయ్. హే మీరేంటి ఇలా వచ్చారు? యాక్చువల్లీ మా ఫేజ్ కరెంట్ పోయింది, సో ఎప్పుడు వస్తుందో తెలీదు. మీ ఫ్లాట్లో వండుకోవచ్చా? మీకు ఇష్టమైతేనే. దట్స్ ఓకే, ఫైన్. అంతా రెడీ అయిపోయింది సార్, మీదే లేటు. ఏంటి ఓన్లీ వెజ్జేనా? బయటికి వెళ్దామా? ఏంటి బయటికా? ఇప్పుడు? నాకు చిన్నప్పటి నుంచి కోరిక, రోజు తిరిగే ఈ సిటీ నైట్ టైం ఎలా ఉంటుందో చూడాలని ఉంది. మరి వాళ్ళని వదిలేసి? అది నేను అనాలి. నా ఫ్రెండ్ ఒక్కదాన్నే నీ ఫ్రెండ్స్తో వదిలేసి వస్తున్నానంటే వాళ్ళ మీద నమ్మకం కాదు, నీ మీద నమ్మకం. ఎక్కడికి వెళ్దాం? ముందు స్టార్ట్ అవుదాం, దారిలో డిసైడ్ అవుదాం. నేను డ్రైవ్ చేయాలా? వచ్చా? అయ్యో ఏమో ఏంటో ఈ మార్పు నాలోన లాగేస్తుందే మనసే నీ వైపునా. కలయో నిజమో పిల్ల ఈ భావం నాలోన, పరుగులు తీస్తున్నా నీ ఊహల్లోనా. ఉల్లాసం రేగుతోందే, ఉత్సాహం పెరుగుతోందే, ఆకాశం ఉన్నంత ప్రేమ నీపై పుడుతోందే. పరిచయమే నీ పరిచయమే నాలోన ప్రేమనే తెలిపిందే. పరిచయమే నీ పరిచయమే నాలోన హాయినే తెచ్చిందే. నినిసారి సా 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 నినిసారి సా 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 నినిసారి. హే తెల్లారిపోతుంది, టైం ఎంత? ఓ మై గాడ్, 6th ఈరోజు? ఓ షిట్, నాకు ప్రెజెంటేషన్ ఉంది. ఏంటి? నాకు చాలా ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ ఉంది. నేనేం ప్రిపేర్ అవ్వకుండా నీతో పాటు తిరుగుతున్నా. ఇప్పుడు ఎలా? దాంట్లో ఏముంది, ఇప్పుడు ఒక 10 minutesలో వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫ్రెష్ అవ్వు, ఆ తర్వాత ప్రిపేర్ అవ్వు. నేను డ్రాప్ చేస్తా కదా. సరే పదా. ఒసేయ్ నీ ఫైల్ మర్చిపోయాట్టున్నావు, వేరే ఫైల్ తీసుకెళ్ళిపోయావు, చూసుకో ఒకసారి. షిట్,
నేను ఏదో ఒకటి చేసి ర్యాపిడో పంపినా, నేనే వచ్చేస్తా లేకపోతే. సరేనే, త్వరగానే. హలో అన్న, ఎక్కడున్నారు? నేను లొకేషన్లో ఉన్నా. ఆర్య, నువ్వేంటి ఇక్కడున్నావు? దివ్యాని డ్రాప్ చేయలేదా? చేశాను, జస్ట్ పెన్ డ్రైవ్ మర్చిపోయాను. సరిపోయారు ఇద్దరు. తను కూడా ఫైల్ మర్చిపోయింది. ఇచ్చేవా కొంచెం? ఒక్క నిమిషం, నువ్వు ఇక్కడే ఉండు. దివ్య, ప్రజెంటేషన్ టైం అయింది, ఇక్కడే ఉన్నావేంటి? నేను వస్తాలే, నువ్వు వెళ్ళు. ఇలా ఇవ్వు. ఇచ్చేసే. యా, ఫాస్ట్గా వెళ్తావా? ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. షూర్. హే, ఏంటి? ఓ ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఫైల్ లేకుండానా? తెచ్చావా? కిందే ఉన్నా. వస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. I love you too. ఒక్క నిమిషం. ఏంటిది? ఎప్పుడు చూసినా పాకెట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటావు. ఇది నా డెసిషన్ మేకింగ్ మిషన్. ఇప్పుడు నువ్వు నా లైఫ్లోకి వచ్చావు కదా, ఇంకా నాకు దీంతో పని లేదు. అయ్యో ఏమో ఏంటో ఈ మార్పు నాలోన లాగేస్తుందే మనసే నీ వైపునా. కలయో నిజమో పిల్ల ఈ భావం నాలోన, పరుగులు తీస్తున్నా నీ ఊహల్లోనా. ఉల్లాసం రేగుతోందే, ఉత్సాహం పెరుగుతోందే, ఆకాశం ఉన్నంత ప్రేమ నీపై పుడుతోందే. పరిచయమే నీ పరిచయమే నాలోన ప్రేమనే తెలిపిందే. పరిచయమే నీ పరిచయమే నాలోన హాయినే తెచ్చిందే. నినిసారి సా 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 నినిసారి సా 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 నినిసారి సా 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 నినిసారి సా నినిసారి సా 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 నినిసారి సా 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 నినిసారి సా 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 నినిసారి సా. హరి ఓం స్వామి. హరి ఓం. చెప్పండి స్వామి. అది మీ జాతకం చూశాను, కష్టమే. అంటే అర్థం కాలేదు. అంటే మీరిద్దరూ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏంటి? అవును, కరెక్ట్గానే విన్నావు. మీ ప్రేమ వల్ల చాలా అపశకునాలు ఎదురయ్యే అవకాశం ఉంది. నీకే కాదు, తన లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను చెప్పే జాగ్రత్తగా వినారియా. ఇద్దరూ బాధల్లో కలిసి బతకడం కన్నా
విడిపోయి ఎవరికి వాళ్ళు సంతోషంగా ఉండడం మంచిది. అలాగే స్వామి. సరే ఆర్య, హరి ఓం. హరి ఓం. నేను తనే లక్ అనుకుంటే స్వామి ఏంటి తన వల్లే ప్రాబ్లమ్స్ అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? వదిలేద్దామా? వద్దు. నానా, రేపు వెళ్దాం అనుకుంటున్నా. అప్పుడెందుకురా, చిన్న పనుంది, అదయ్యాక వెళ్ళు. సరే నానా. అసలు నేను ఎందుకున్నామన్నా తెలుసా? పర్లేదు, మాట్లాడు. ఇంపార్టెంట్ ఏమో. రే, నాన్న వాళ్ళతో ఉన్నా. ఏంటి, ఆగొచ్చు కదా? దివ్య, అమ్మ ఐసీయూలో ఉంది, అర్జెంట్గా డబ్బులు కావాలి. అవునా? సరే, సెండ్ చేస్తా, ఎంత ఉంటంత. సరే దివ్య. సరే, నువ్వేం టెన్షన్ పడకు, అంతా మంచి జరుగుద్ది. స్టే స్ట్రాంగ్, ఓకేనా? సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. మనీ కూడా వేస్తాను చూడు. ఓకే, బాయ్. ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు? ఎన్ని ప్రాబ్లం? ఏం లేదు నాన్న, ఫ్రెండ్ ఊరికే చేసిందంట. సరే, తిను. స్వామి చెప్పినట్టు మా లవ్ వల్లే అనుకుంటా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. వదిలేద్దామా? లవ్ కన్నా లైఫ్ ఇంపార్టెంట్. అమ్మా దివ్య. నానా. రేపు నేను చూసుకోవడానికి వస్తున్నారా? ఏంటి? పెళ్లి చూపులురా నీకు. నానా, మీకు ముందే చెప్పాను కదా నాకు ఇష్టం ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంటానని. ఒకసారి నేను చెప్పేది వినరా? నేనేం వినను నాన్న. ఇందుకే నాన్న ఎన్ని రోజులు మీరు ఇక్కడ ఉంచింది. ఈ విషయం నాకు ముందే తెలిస్తే నేను ఎప్పుడూ వెళ్ళిపోయేదాన్ని. ఊరికి అరవకు దివ్య. ఎందుకు అరవను నాన్న? ఇది నా లైఫ్ మ్యాటర్. జీవితాంతం ఉండాల్సిన వాడితో ఒక టీ తాగే గ్యాప్లో నేను డిసైడ్ చేసుకోలేను. ఆ టీ తాగే గ్యాప్లోనే మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. మీ ఇద్దరం హ్యాపీగానే ఉన్నాగా. రేపు పెళ్ళి అయ్యాక కూడా నువ్వు జాబ్ చేయడానికి ఓకే అని చెప్పాడు. ఇంకేం కావాలి నీకు? ఆర్య కావాలి నాన్న. ఏంటి నాన్న, నేను ఆర్య అనే అతన్ని ప్రేమించాను నాన్న. నేను పెళ్లి చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకుంటా. దివ్య, ఎక్కువ మాట్లాడమంటే చంప పగలు కొడతా. నువ్వు ఆగవే, కూర్చో. ఏంటి, ప్రేమించావా? నాన్న, చాలా మంచోడు నాన్న. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. నాకు చాలా నచ్చాడు. మీకు కూడా నచ్చుతాడు. నేను మీ పెంపకం నాన్న. చిన్న చిన్న విషయాలకే నేను ఎంత పర్టికులర్ ఉంటానో మీకు తెలుసు. అలాంటిది లైఫ్ పార్ట్నర్ విషయంలో ఇంకెంత పర్టికులర్ ఉంటా. ఒక్కసారి ఆలోచించండి. నేనైతే తప్పు చేయలేదని అనుకుంటున్నాను నాన్న. సరే నాన్న, రేపు అతన్ని మీట్ అవుదాం. మీకు ఓకే అంటే నాకు ఓకే, లేదంటే మీరు తీసుకొచ్చిన సంబంధాన్ని నేను పెళ్లి చేసుకుంటా. మీకు పక్క నచ్చుతాను నాన్న. సరే, రేపు ఆ అబ్బాయిని కలుస్తానని చెప్పు. సరే నాన్న. నానా, ఆర్య. నమస్తే అంకుల్. ఆర్య, మన గురించి అంతా చెప్పేశాను నాన్నకి. నువ్వు నాన్న ఒక డెసిషన్కి వస్తే సరిపోతుంది, ఓకేనా?
సారీ అంకుల్, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోలేను. సారీ దివ్య, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనుకున్నాను, కానీ కాదని తర్వాతే తెలిసింది. ఇఫ్ ఐ హర్ట్ యూ, ఐఎమ్ రియలీ సారీ. ఏంటి, నా వల్ల నీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయా? మీ అమ్మకి హెల్త్ బాగాలేదన్నావు కదా, ఆస్తమా కదా? మీ అమ్మకి ఆస్తమా అనేది నేను నీకు పరిచయం అయ్యాక వచ్చిందా, లేకపోతే ముందు నుంచే ఉందా? నీ డెసిషన్ మేకింగ్ మిషన్. ఇప్పుడు నీకు ఇది అవసరం కదా. ఎలాగో మనకు మన డెసిషన్స్ తీసుకోవడం చేత కాదు. ఎవడే చెప్పినా వింటాము, నమ్ముతాము. సరే మరి, నేను వెళ్తాను. గుడ్ బై. ఇంకో 2 డేస్లో నాకు పెళ్లి చూపులు. వచ్చినవాడు ఎలా ఉన్నా నీలంటోడు అయి ఉండడు. అచ్చాలి నాకు, మంచిగా పెళ్లి చేసుకుంటా. నువ్వు ఈ జాతకాలు మూఢనమ్మకాలతో కాపురం చేసుకో. తప్పులేదు కదా, నేను కూడా అదే అనుకుంటున్నాను, నా తప్పు లేదని. బాటిల్తో కొడుతున్నా అద్దవా, ఆ అమ్మాయి తప్పులేదంటున్నాను. లాస్ట్లో నీకు దారం ఇవ్వడం, కాయిన్ నుంచి వెళ్ళిపోవడం. ఏంటి నాన్న? అవును, అసలు నువ్వు ఎలా ఆలోచిస్తున్నారా నాకేం అర్థం కావట్లేదు. ఈ కాలంలో ఇవన్నీ జాతకాలని మూఢనమ్మకాలని ఎవరు నమ్ముతారా? ఆ అమ్మాయి కరెక్ట్ రీజన్ చెప్పింది. మీ సమస్యలకి, ఈ ప్రాబ్లంకి అసలు ఇంకేంట్రా? ఆ అమ్మాయిని కలిసిన తర్వాతే కదా నాన్న ఇదంతా. ఆ అమ్మాయి కలవకపోయినా ఇదే జరిగేది. ఒరే, నాదో సజెషన్ రా. ఈ 2 డేస్లో వెళ్ళి కాళ్ళ మీద పడతావో, ఇంటి ముందుకెళ్ళి ధర్నా చేస్తావో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయిని మన ఇంటి కోడలుగా ఒప్పించుకొని తీసుకురా. ఏమే, అబ్బాయి వాళ్ళు వచ్చారనుకుంటా, అమ్మాయిని రెడీ చేయి. సరే సరే. నువ్వేంటి ఇక్కడ? అంకుల్, దివ్యతో ఒక్క 5 minutes మాట్లాడాలి. ఈరోజు తన పెళ్లి చూపులు, తర్వాత రాపో. లేదు అంకుల్, నేను అస్సలు డిస్టర్బ్ చేయను. ఒక్క 5 minutes అంతే. ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావు. పర్లేదు నాన్న, 5 minutes అంటున్నాడు కదా, మాట్లాడతా. టెర్రస్ ఫైన్. చెప్పు. ఐఎమ్ వెరీ సారీ దివ్య, వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్ళేది? మా ఇంటికి, మనం పెళ్లి చేసుకుందాం. తాగొచ్చావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. లేదు దివ్య, నేను సీరియస్గానే చెప్తున్నాను. చూడార్యా, ఇంకో గంటలో నాకు పెళ్లి చూపులు. కామెడీ చేయకు. అయినా నేను నీ లైఫ్లో ఉంటే నీకు ప్రాబ్లమ్సే కదా అన్నీ. నాతో అవసరం ఏముంది? అదంతా అప్పుడు దివ్య, నేను నిజంగా చాలా మారిపోయాను. నాకు నువ్వు కావాలి దివ్య, ప్లీజ్. కాదనుకో, ఇవే కాళ్ళు అనుకో. సరే, నేను అడిగిన దానికి ఆన్సర్స్ చెప్పు. ఈరోజు పొద్దున్న లేవగానే హారోస్కోప్ చూసుకున్నావా? తుమ్మితే ఆగి వాటర్ తాగావా? ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే మారడి నువ్వు మారిపోయావంటే నేను నమ్మాలా? చూడార్యా, ఇదంతా వర్కౌట్ అవ్వదు. నీ దారి నీది, నా దారి నాది. అదేమైనా గేమా దివ్య? వద్దనుకోగానే ఆడకుండా ఆగిపోవడానికి. సిగరెట్ మందులాగా అది కూడా ఒక వ్యసనం దివ్య, మెల్లిమెల్లిగా తగ్గుతుంది. నువ్వెన్ని చెప్పార్యా, ఐఎమ్ డన్ విత్ యూ. సరే, నువ్వు ఇప్పుడు నమ్మాలంటే నేనేం చేయాలి చెప్పు? నువ్వేం చేసినా నేను నమ్మను. సరే, ఒక్క నిమిషం నేను చెప్పేది విను దివ్య. చెప్పు. దివ్య, నా లైఫ్ అందరిలా కాదు దివ్య. నేను పెరిగిన పరిస్థితులు వేరు, మనుషులు వేరు, తిరిగిన ప్రాంతాలు వేరు, నా వే ఆఫ్ థింకింగే వేరు దివ్య.
అలాంటి నా లైఫ్లోకి వెలుగు నింపడానికి నువ్వు వచ్చావు. నువ్వు వచ్చినప్పటి నుంచి నన్ను ఎంత మార్చేసావో నీకు ఐడియా కూడా లేదు దివ్య. నువ్వు వచ్చినప్పటి నుంచి నేను ఆ మూఢనమ్మకాలు అవన్నీ అసలు పట్టించుకోలేదు, రియాలిటీలో బతికాను. నేను చేసిన తప్పేంటంటే మన జాతకాలు చూపించడం, వాటిని నమ్మడం. ఒక్క ఛాన్స్ ఇవ్వు దివ్య. ఎన్ని కష్టాలు వచ్చినా ఏమైనా నేను చాలా బాగా చూసుకుంటాను. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం దివ్య. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇది మాత్రం నిజం. సరే, నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. వద్దులే, ఎక్కడికి వెళ్తున్నట్టున్నావుగా, మళ్ళీ నేను ఎదురు రావడం వల్లనే ఏదో ఒకటి అయిందంటావు. ఏంటి? నా పెళ్ళికి తప్పకుండా రావాలి. లేదు, నేను రాను. పెళ్లి కొడుకు లేకుండా పెళ్ళెలా జరుగుద్ది? నువ్వు ఇప్పుడు ఏమన్నావు చెప్పు. పెళ్లి కొడుకు లేకుండా పెళ్ళి ఎలా జరుగుద్దని అన్నాను. అంటే థ్యాంక్ యూ దివ్య, లవ్ యూ. ఇప్పుడు ఈ లిఫ్ట్ కింద పడి చచ్చిపోయినా పర్లేదు, నువ్వు ఒప్పుకున్నావు కదా, అది చాలు. సర్లే, నువ్వు ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదు తెలుసా. మరి అంత పెద్ద ఎమోషనల్ డైలాగులు చెప్తే ఒప్పుకోరా? అది నేను ఏదో ఊరికే అన్నాను. లేదు, అవి నిజంగా నా మనసులో నుంచి వచ్చిన మాటలే. లిఫ్ట్ స్టార్ట్ అయిందా, అమ్మయ్య, లేకపోతే ఇంకా లిఫ్ట్లోనే సంసారం చేసేవాళ్ళం. సరే, రేపు మా ఇంటికి వచ్చి మాట్లాడు. అవునా? సరే, అయితే ఒకసారి స్వామీజీకి కాల్ చేసి కనుక్కొని వస్తాను. ఓయ్ దివ్య, ఒక్క నిమిషం. నువ్వు అలిగితే బాగుంటావు దివ్య, అందుకే అలా అన్నాను. ఈ జర్నీ చాలా బాగుంది. లైఫ్ అంతా ఇలానే స్మూత్గా హ్యాపీగా నడవాలి కదా. మంచి మూమెంట్స్ ఎంజాయ్ చేస్తూ స్ట్రెస్ లేకుండా పీస్ఫుల్గా. ఆర్య నాతో మాట్లాడుతున్నప్పుడు లైఫ్లో సెటిల్ అవ్వాలంటే ఓన్లీ లవ్ అండ్ ఎమోషనే సరిపోదు, స్టెబిలిటీ కూడా ఉండాలని చెప్పాడు. స్టెబిలిటీ అంటే మనకు ఒక మంచి ఇల్లు ఉండడం. అలా ఒక్కసారి లైఫ్ సెటిల్ అయిందంటే ఎవ్రీ మార్నింగ్ సన్ రైజ్ ఇన్ మై ఓన్ బాల్కనీ, ఫ్రెష్ ఎయిర్, పీస్ఫుల్ అట్మాస్ఫియర్, మంచి స్పేస్, లగ్జరీ. ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. అందుకే ఆర్య కూడా మొన్న నాకు ASBL ప్రాపర్టీస్ గురించి చెప్పాడు. అండ్ డెవలప్మెంట్ చూస్తే ఎగ్జాక్ట్లీ అనిపిస్తుంది. లగ్జరియస్ యట్ పీస్ఫుల్ సిటీలో, అండ్ దట్ టు ఇన్ ప్రైమ్ లొకేషన్స్. అబోవ్ ఆల్, క్వాలిటీ ఆఫ్ లివింగ్. లైఫ్ని మంచిగా బిల్డ్ చేయాలంటే ఒక మంచి హోమ్ ఉండాలి. ఫర్ దాట్ ASBL ఈజ్ ది బెస్ట్ చాయిస్. మీరు కూడా నాలాగే ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూడండి.